హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి చెప్తాను అనమాట. సో మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ అంటే మీరు అనుకునే అంత నెక్స్ట్ లెవెల్ ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే కాదు. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే యాప్ వచ్చేసి ఏంటంటే మనకి మన ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి చూసారా, అంటే ఒకప్పుడు దిగిన పాత ఫొటోస్ కానివ్వండి, లేకపోతే అంత క్లారిటీగా లేని పిక్చర్స్ కానివ్వండి. సో ఇట్లాంటి పిక్చర్స్ మనకి మన మొబైల్లో మన గ్యాలరీలో చాలా ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి పిక్చర్స్ని మనం మళ్ళీ వాటిని సరి చేయడానికి కానీ లేకపోతే వాటిని మనం క్లారిటీగా తెచ్చుకోవడం కానీ మనం చాలా డిఫరెంట్ యాప్స్ ట్రై చేస్తూ ఉంటాం, లేకపోతే మనం ఆన్లైన్లో దొరికే డిఫరెంట్ వెబ్సైట్ ట్రై చేస్తుంటాం అనమాట. సో చాలా వాటి వెబ్సైట్స్ కానీ చాలా అప్లికేషన్స్ కానీ ఉంటాయి అనమాట. అంటే పాత ఫొటోస్ని మళ్ళీ కొత్తగా ఎక్కువ పిక్సెల్స్ యాడ్ చేసి రికవర్ చేయడానికి. సో ఈరోజు నేను ఒక అప్లికేషన్ చెప్తాను. సో మీకు చాలా ఈజీ అనమాట. జస్ట్ విత్ ఇన్ ద 1 minute, మీకు 1 minute తక్కువ కంటేనే మీ పాత ఫొటోస్ని కొత్త ఫొటోస్గా రికవర్ అయితే చేస్తుంది అనమాట. సో చాలామందికి మీకు యాప్ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియపోయి ఉండొచ్చు. జస్ట్ అంటే ఈరోజు మనం వీడియోలో చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, ఎండ్ వరకైతే చూడండి. సో ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ వచ్చేసి రెమినీ అనమాట. ఇది కొంతమంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియపోయి ఉండొచ్చు. సో తెలిస్తే ఓకే, స్కిప్ చేసి వెళ్ళిపోయిన వీడియో. ఈ అప్లికేషన్ అనమాట జస్ట్ మీరు ప్లే స్టోర్లో దీన్ని సెర్చ్ చేయగల మీకు కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీకు యాక్సెస్ అడుగుద్ది అనమాట. లైక్ మీకు ఏదో ఒక అకౌంట్ సైన్ అప్ అవ్వమంటుంది. జస్ట్ మీరు దాన్ని స్కిప్ చేసేయచ్చు. సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోమంటారు స్టార్టింగ్లోనే. సో అవన్నీ ఏం అవసరం, జస్ట్ అన్ని స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి. సో స్కిప్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ని యాక్సెస్ అడుగుతుంది, పర్మిషన్. సో అవి కూడా పర్మిషన్స్ ఏం అడుగుతుందో ఆ పర్మిషన్స్ అన్ని ఇచ్చేటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మనకి. అండ్ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు యాడ్స్ అనేది వస్తుంటాయి అనమాట. యాడ్స్ పాపౌట్ అవుతూ ఉంటాయి. సో మీరు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అయిపోయిన తర్వాత మీకు ఏదో ఒక ఫోటోని ఎన్హాన్స్ చేయమని మీకు మీ గ్యాలరీకి యాక్సెస్ ఇస్తారు కదా. సపోజ్ ఇక్కడ ఆల్రెడీ నా పిక్చర్స్ అనేది వచ్చేసినాయి అనమాట. ఆల్రెడీ నా గ్యాలరీలో ఉన్న పిక్చర్స్. సో సపోజ్ నేను ఒక పిక్చర్ మీకు క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఈ పిక్చర్ ఎలా ఉందో. ఇది చాలా ఓల్డ్ పిక్చర్ అనమాట. ఇది ఎప్పుడు ఒక 15 years బ్యాక్ పిక్చర్ అనుకుంటా. సో చాలా ఓల్డ్ పిక్చర్ అనమాట. ఇది మీకు క్లారిటీ కానీ అంతకు లేదు. అప్పుడేదో ఒక నార్మల్ బటన్ ఫోన్లో తీశారు. సో అలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎన్హాన్స్ చేద్దాం. ఎన్హాన్స్ చేసి మన ఫేస్ని అలాగే మన బ్యాక్గ్రౌండ్ని కొంచెం క్లారిటీగా అనేది వస్తుంది అనమాట ఈ ప్రీవియస్ పిక్చర్ కంటే. సో కాకపోతే ఏంటంటే ఇది మనకి ఎన్హాన్స్ చేయడానికి మనకి యాడ్ అనేది చూడాలన్నమాట. సో కింద చూసుకొచ్చి మీకు వాచ్ యాడ్ అని కనిపిస్తుంది. సో ఈ యాడ్ స్కిప్ చేసేస్తాను నేను. ఈ ఎన్హాన్స్ మీద క్లిక్ చేయండి. సో అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి, బిఫోర్ అని లెఫ్ట్లో ఉంది, ఆఫ్టర్ అని రైట్లో ఉంది. ఇట్లా మీకు చూసుకోవచ్చు మనకి ఇది బిఫోర్ ఇమేజ్ అనమాట. అంటే ఎన్హాన్స్ చేయముంది ఇమేజ్. ఎన్హాన్స్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు అంతకుముందు కంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనమాట. ఏమిటో కొంచెం ఫేస్కి బాగా మేకప్ కొట్టేట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఓల్డ్ ఇమేజ్ కాబట్టి బాగా. సో కాకపోతే ఏంటంటే మీకు దూరం నుంచి చూసినా కానీ మీకు అంతగా డిఫరెన్స్ కనిపించదు. సో మీకు దూరం నుంచి చూస్తే ఓకే ఈ పిక్చర్ క్లారిటీగా ఉంది మనకు అర్థమవుతుంది అనమాట. కొంచెం బ్యాక్గ్రౌండ్ లైట్గా మనకి ఎన్హాన్స్ అయితే అయిందనమాట. చూసుకోవచ్చు మనకు కొంచెం ఫేస్ వైట్ అయింది. అలాగే ఫేస్లో మనకి ఎక్స్ట్రా, ఫేస్లో కాదు పిక్చర్లో మనకి ఎక్స్ట్రా పిక్సెల్స్ అనేది యాడ్ చేసి చూపించింది అనమాట. సో ఈ ఫోటో కాదు, నెక్స్ట్ మీకు ఇంకో ఫోటో కూడా చేసి చూపిస్తాను. సపోజ్ నేను ఇప్పుడు ఈ పిక్చర్ మీకు క్లిక్ చేసి చూపిస్తున్నాను అనమాట. దీన్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి మనకి ఒక యాడ్ అనేది చూడాలి. యాడ్ వద్దనుకుంటే మీకు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అంత అవసరం అయితే లేదు, యాడ్ చూసే సరిపోద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఇమేజ్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్. బిఫోర్ లెఫ్ట్ ఉంది, ఆఫ్టర్ రైట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆఫ్టర్ ఇమేజ్ అనమాట. ఈ పిక్చర్ ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మీకు బిఫోర్ ఇమేజ్ చూడొచ్చు, మీకు ఫేస్ క్లారిటీ కానీ అంత అప్పుడు ఉన్న మొబైల్ లెన్సెస్ అట్లాంటిది అనమాట. సో కాబట్టి మనకి పిక్చర్ కూడా ఆ రేంజ్ క్వాలిటీలో ఉంది. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం ఎన్హాన్స్ చేసిన ఒకసారి దీని పిక్చర్ చూడండి. లైక్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానివ్వండి, మన ఫేస్ ఎన్హాన్స్ కానివ్వండి, మన ఫేస్లో వైట్నెస్ కానీ, మన ఫేస్లో ఉన్న ఎక్స్ట్రా పిక్సెల్స్ పిక్చర్లో పిక్సెల్స్ అనేది పెంచిందనమాట. సో చూడటానికి మనకి ఇప్పుడు పిక్చర్ అనేది కొంచెం బాగుందనమాట. యాజ్ కంపేర్ టు బిఫోర్ చాలా బెటర్ అనిపించింది, చాలా బెటర్గా ఉంది. సో చూడటానికి కానీ మనకి కొంచెం బెటర్, కానీ ఫేస్లో కొంచెం లైట్ చేంజ్ అనేది వచ్చినాయి. దట్ అది మనం కన్సిడర్ చేయాల్సిందే. కొంచెమైనా ఫేస్లో కొంచెం ఒరిజినాలిటీ అనేది పోయిందనమాట, అది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో కాకపోతే ఏంటంటే మనకి బిఫోర్ ఇమేజ్ కంటే ఈ ఇమేజ్ మనకి చాలా బెటర్ అనమాట రెండింటితో కంపేర్ చేసుకుంటే. సో ఈ విధంగా మనకి జస్ట్ ఒక 1 or 2 minutesలో మన ఓల్డ్ ఇమేజెస్ని లేకపోతే మనకి క్లారిటీ తక్కువ ఉన్న ఇమేజెస్ని మన క్లారిటీ అనేది ఈ రెమినీ అనే అప్లికేషన్ ద్వారా మార్చుకోవచ్చు. చాలామందికి అప్లికేషన్ తెలిసే ఉంటుంది. సో అయినా చాలామంది తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఇంటిమేట్ చేస్తున్నాను. ఇట్లాంటి వెబ్సైట్స్ అలాగే ఏ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి అప్లికేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద పాపులర్ ప్రెజెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న అప్లికేషన్. అలాగే ఏంటంటే మనకి జస్ట్ 1 or 2 minutesలో మనకి ఎన్హాన్స్ చేసేస్తుంది. బెటర్ ఎన్హాన్స్మెంట్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. సో కాబట్టి అప్లికేషన్ చెప్పాను. సో ఎడిటింగ్ అంటే మీరు ఏదో ఫోటోషాప్ లైట్ రూమ్ చెప్తారనుకున్నారేమో. సో అంత కాదు, జస్ట్ మీకు ఫేస్ ఎన్హాన్స్మెంట్ కోసం. సో ఇదిగా ఈ వీడియో, ఇంతకుమించి లేదు ఈ వీడియో అనమాట. సో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో డెఫినెట్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ షోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ బై బై నౌ.